ద క్రాష్ ఇది ఒక హాలీవుడ్ మూవీ 2026న రిలీజ్ అయింది. అది కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 2 hours 04 minutes ఉంది. క్రైమ్ డాక్యుమెంటరీ జోనర్లో ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, అన్ని ఏజెస్ వాళ్ళు చూడొచ్చు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక భారీ టెక్నాలజీ కంపెనీ రూపొందించిన ఏఐ ఆధారిత ఫినాన్షియల్ సిస్టమ్ అకస్మాత్తుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి, బ్యాంకులు మూతపడతాయి, నగరాల్లో అల్లర్లు మొదలవుతాయి. ఈ పరిస్థితిలో ఒక మాజీ సైబర్ సెక్యూరిటీ అధికారి ఈ విపత్తు వెనుక ఉన్న అసలు కుట్రను బయటపెట్టడానికి ప్రయత్నిస్తాడు. సమయం గడిచే కొద్దీ అతనికి నిజం మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది. సో ఆ నెక్స్ట్ ఏమైంది, లాస్ట్కేమి జరిగింది అని తెలియాలి అంటే మీరు మూవీని ఒక్కసారి చూసి తెలుసుకోవకి. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే, సింపుల్గా చెప్పాలంటే మంచి ఇంటెన్సివ్ ఫీల్ని మెయింటైన్ చేశారు. మరి మనం ప్లస్ అండ్ మైనస్లు చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, టెక్నాలజీ మరియు ఫినాన్షియల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది. టెన్షన్ బిల్డ్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ మరియు నగరాల కలకలం బాగా చూపించారు. కొన్ని ట్విస్ట్స్ ప్రేక్షకులను షాక్కు గురిచేస్తాయి. ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే. ఇంకా మైనస్ పాయింట్స్ చూసుకుంటే, టెక్నికల్ విషయాలు కొంతమందికి క్లిష్టంగా అనిపించవచ్చు. కొన్ని క్యారెక్టర్స్కు తక్కువ డెవలప్మెంట్, క్లైమాక్స్ మరింత పవర్ఫుల్గా ఉండాల్సింది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద క్రాష్ టెక్నాలజీ, కుట్రలు మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగే కలకలాన్ని కలిపిన ఇంటెన్స్ థ్రిల్లర్. కాన్సెప్ట్ మరియు టెన్షన్ మూవీని చివరి వరకు ఆసక్తికరంగా నిలబెడతాయి. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 2.6 out of 5. సో ఇక్కడితో ఈ వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.